మార్గశిర లక్ష్మీవారపు నోము కథ. ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండెను. ఆమె మట్టితో లక్ష్మీదేవి ప్రతిమను చేసి ఆడుకుంటూ ఉండేది. సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకోవటానికి ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టేది. ఆ బెల్లపు ముక్కను ఆమె లక్ష్మీదేవి బొమ్మకు నైవేద్యం పెట్టి ఆడిస్తూ ఉండేది. కొంతకాలానికి ఆమెకు యుక్త వయసు రాగా పెండ్లి అయ్యెను. ఆమె అత్తవారింటికి వెళ్తూ తన బొమ్మను తనతో పాటు తీసుకొని పోయెను. ఆమెతో మహాలక్ష్మియు వెడలిపోయెను. అందుచే ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగెను. పుట్టింట గర్భదరిద్రము దాపురించెను. ఆ సంగతి ఆమె తెలుసుకొని తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతి కర్రను తొలిపించి అందు వరహాలు వేసి దాన్ని అతనికి ఇచ్చెను. అతడు దాన్ని తీసుకుని వెళ్తూ దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకొని చుండెను. అంతలో త్రోవన పోవువారు ఆ కర్రను తీసుకొని పోయిరి. అతడు వచ్చి కర్రను వెతుకగా అది దొరకలేదు. చేసేదేమీ లేక అతడు ఇంటికి పోయెను. కొన్నాళ్లకు ఆమె తమ్ముడికి కబురు పంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎలా ఉన్నది అని అడిగెను. అతడు ఇంటి పరిస్థితి ఎప్పటి వలె దరిద్రపూరితమైనదని తెలిపెను. అందుకు ఆమె విచారించి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వవలసింది అని చెప్పి అతనికిచ్చెను. అతడు వాటిని తీసుకొని పోతూ ఉండగా దారిలో దాహం వేసెను. అందుచే వాటిని అతడొక చెరువు గట్ట మీద పెట్టి నీరు త్రాగుచుండెను. అంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్ల జతను పసిగట్టి వాటిని నోటితో కరుచుకొని పోయెను. అతడు గట్టు మీదకు వచ్చి చూసేసరికి చెప్పులు లేవు. వెతికి వాటిని ఎందునూ కానక అతడు ఇంటికి చేరెను. మరికొన్నాళ్లకు ఆమె తన తమ్ముణ్ణి రప్పించి అక్కడి పరిస్థితి ఎలా ఉన్నది అని అడిగినది. అతడు జోళ్లు పోయినవని చెప్పించో అక్క కోపగించును అని భయపడి ఆ సంగతి చెప్పకుండా అక్కడ పరిస్థితి ఎప్పటి వలె ఉన్నది అని తెలిపెను. అది విని ఆమె ఒక గుమ్మడికాయను తొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికిచ్చెను. దానిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఒక చెరువు గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగెను. అప్పుడే ఆ త్రోవను పోవుచున్న కోమటి ఒకడు అక్కడ గుమ్మడికాయ ఉండడాన్ని చూసి దాన్ని పట్టుకొని పోయెను. ఆ బాలుడు చెరువు గట్టు మీద గుమ్మడికాయ కనిపించకపోవటచే ఇంటికి వెళ్ళిపోయెను. కొంతకాలం ఉండి ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకొనుటకు మళ్ళీ వెళ్ళి నోమును పట్టించనిచో దరిద్రము తీరును అని తలంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళెను. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మ, ఈవేళ మార్గశిర లక్ష్మీవారము కనుక మనము నోము నోచుకొనవలెను, నీవు ఎంగిలి పడవద్దు అని చెప్పెను. ఆమె అట్లే అని పిల్లలకు చద్దిన పెడుతూ అలవాటు ప్రకారము ఒక ముద్ద నోట్లో వేసుకొనెను. అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానం చేయమని పిలిచెను. తల్లి ఆమెతో, అమ్మ, పిల్లలకి చద్ది అన్నం పెట్టుతూ మర్చిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకున్నాను అని చెప్పెను. అది విని ఆమె వారికి భాగ్యము కలుగుట కష్టము అనుకొని తాను మాత్రము నోమును నోచుకొనెను. అంతలో రెండవ లక్ష్మీవారము వచ్చెను. అప్పుడు ఆమె తల్లికి నోటిలో ఏమీ వేసుకొనకుండా నోము నోచుకోవలను అని చెప్పెను. ఆమె అందులకు ఒప్పుకొని పిల్లలకు తలంటి నీళ్లు పోయిచు నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకొనెను. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకొనుటకు స్నానం చేయవలసిందని కోరెను. కానీ ఆమె మరచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపెను. అయ్యో, ఈ వారం కూడా వృధా అయిపోయింది అని అనుకొని ఆమె మాత్రము నోము నోచుకొనెను. తర్వాత మూడవ లక్ష్మీవారం రాగా ఆమె తల్లితో, అమ్మ, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకో అని గట్టిగా చెప్పెను. ఆమె అటులనే చేయుదును అని చెప్పి పిల్లలకు తల దువ్వుచు తాను కూడా తల దువ్వుకొనెను. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానానికి రమ్మని పిలిచెను. తల్లి మరచిపోయి తల దువ్వుకున్న సంగతి తెలిపెను. అది విని దరిద్రులను బాగు చేయట మానవులకు సాధ్యం కాదు అని అనుకొని తానే నోము నోచుకొనెను. కొద్ది రోజుల్లో నాలుగవ లక్ష్మీవారము వచ్చెను. ఆ వారమైన తల్లి చేత నోము నోపించవలెనని పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతిలో కూర్చుండబెట్టి పైన బల్లను మూత వేసి తాను తన పనులను చేసుకొంచు ఉండెను. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటిపండ్లు తిని వాటిపై తొక్కలను బల్ల సందు నుండి గోతిలో పడవేసిరి. అందులో ఉన్న తల్లి దురదృష్టవంతురాలగుడిచే ఆ తొక్కలను తినెను.
అంతలో కుమార్తె వచ్చి మీద ఉన్న బల్లని తీసేసి తల్లిని స్నానానికి రమ్మని పిలిచెను. ఆమె తాను అరటిపళ్ళ తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోమును నోచుకొనెను. తర్వాత 5వ వారం నాడు కుమార్తె తల్లి చెంగును తన చెంగునకు ముడివేసుకొని తన వెంట నామను త్రిప్పుచూ పనులన్నింటినీ ముగించుకున్న తర్వాత ఆమె చేత కూడా స్నానము చేయించి నోము నోయించెను. కూతురు పూర్ణ కుడుములు నైవేద్యం పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రము స్వీకరించలేదు. అది చూసి కుమార్తె అట్లు చేయుటకు కారణమేమి అని మహాలక్ష్మిని అడిగెను. అందులకామె, అమ్మాయి, నీ చిన్నతనంలో నీవు నా బొమ్మతో ఆడుకొనుచూ ఉండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టినది. అందుచేతనే నేను ఆమె నైవేద్యం పుచ్చుకొనటలేదు అనెను. అప్పుడు ఆ కుమార్తె, తల్లి, ఆమె తప్పు క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యం అబ్బునట్లు చేయగోరదను అని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నరాలని చేసుకొనెను. తర్వాత సంవత్సరమున ఆమె తల్లితో నోము పట్టిన మొదటి వారము పులగము, 2వ వారము పరమాన్నము, 3వ వారము ముద్ద కుడుములు, 4వ వారము చిత్రకలమాన్నములు, 5వ పుష్యమాసము లక్ష్మీవారం నాడు పూర్ణ కుడుములను సమారాధన పెట్టించి నోమును పూర్తి చేయించెను. పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులయ్యి ధనధాన్యములతో తులుతూగుచుండిరి. ఉద్యాపనం ఎలా అంటే, పైన చెప్పిన విధంగా మార్గశిర మాసమున వచ్చు 4 లక్ష్మీవారములు నోము నోచుకొని పుష్యమాసమున మొదటి లక్ష్మీవారము నాడు పూర్ణ కుడుములను మహాలక్ష్మికి నైవేద్యము పెట్టవలను. నోము నోచుకొనిన వారం నాడు కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని నేతి పిండి వంటలతో ముత్తైదువులకు సహపంక్తి భోజనము పెట్టవలను. కథ లోపమైనను వ్రతలోపముండరాదు. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. ఓం నమో లక్ష్మీనారాయణాయ.